శ్రీమాత్ర నమః. ఈ రోజుతో సమయం ముగిసింది. రేపటి నుంచి మీరే రాజు, మీరే మంత్రి. జ్యోతిష్యంలో బుధుడిని గ్రహాల రాకుమారుడిగా పరిగణిస్తారు. తెలివితేటలు, వ్యాపారానికి కారకుడు. ఎవరి జాతకంలో బుధుడు బలంగా ఉంటాడో వారికి సమాజంలో గౌరవంతో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా లభిస్తాయి. ప్రస్తుతం సింహరాశిలో బుధుడు తిరోగమనంలో ఉన్నాడు. సెప్టెంబర్ 16న బుధుడు నేరుగా నడవబోతున్నాడు. దీని ప్రభావం మొత్తం 12 రాశులపై ఉంటుంది. బుధుడి ప్రత్యక్ష సంచారం వల్ల ఏ రాశుల వారికి ఏ విధంగా మేలు జరుగుతుందో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది సింహరాశి. ఈ రాశి వారికి సంబంధించి సింహరాశిలో బుధుడు నేరుగా సంచరిస్తాడు. ఈ సమయంలో జాతకస్తులు తీసుకునే నిర్ణయాలు అద్భుత ఫలితాలను ఇస్తాయి. అన్ని సమస్యల నుండి బయటపడడమే కాకుండా ఆర్థిక పరంగా బలపడతారు. ప్రయాణాల వల్ల కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల్లో లాభపడతారు. జీవిత భాగస్వామి నుంచి ఊహించని రీతిలో మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో గడపడానికి అధిక సమయాన్ని వెచ్చిస్తారు. రెండవది ధనుసు రాశి. ఈ రాశి వారికి సంబంధించి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. కెరియర్లో ముందుకు సాగడంతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు విజయం సాధిస్తారు. వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంది. ఆర్థికంగా బలవంతులవడంతో కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు దొరుకుతుంది. ఏ పని చేపట్టినా పట్టుదలతో పూర్తయ్యే వరకు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల కుటుంబంతో పాటు సమాజంలో కూడా గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. మూడవది మిథున రాశి. ఈ రాశి వారికి సంబంధించి బుధుడి ప్రత్యక్ష సంచారం మిథున రాశి వారికి బాగుంటుంది. కెరియర్లో అద్భుతమైన పురోగతి సాధించడంతో పాటు గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నింటినీ పూర్తి చేస్తారు. పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. అదే సమయంలో కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. ఉద్యోగం మారాలని చూస్తున్న వారికి ఇది మంచి సమయం అని చెప్పొచ్చు. అలాగే వాహనాన్ని కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది.